ఈరోజు వేదికను అలంకరించిన పెద్దలు కృష్ణయ్య గారికి, మిత్రులు రామకృష్ణ ప్రసాద్ గారికి, మేడం గారికి, మిగతా అందరికీ కూడా వచ్చిన పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో మరి రామకృష్ణ ప్రసాద్ గారు నిర్వహించడం అనేటువంటిది ఆయన చెప్తున్నారు. 3 దశాబ్దాలకు పైగా ఎక్కడున్నా కూడా ఇది నిర్వహిస్తున్నారని చాలా సంతోషం, చాలా అభినందనీయం. ఎందుకంటే ఆయన మన అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకమైనటువంటి నాయకుడు. అయినప్పటికీ కూడా ఇవాళ వివేకానంద జయంతి అంటే ఇది బీజేపీ నాయకులు మాత్రమే, వాళ్ళకి మాత్రమే పరిమితం అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ ఏర్పడింది. రామకృష్ణ ప్రసాద్ గారు నిజంగానే వివేకానంద స్ఫూర్తిని పొందిపుచ్చుకున్నటువంటి నాయకుడైనా నాకు తెలుసు. ఆయన చాలా సర్వీస్ చేస్తారు యాజ్ ఎ లాయర్గా. ఆయన ఎవరి దగ్గర కూడా పార్టీలో కార్యకర్తలు ఇటువంటి వాళ్ళ దగ్గర బయట తీసుకుంటారు కూడా, ఎందుకంటే ఆయన ప్రొఫెషనల్ లాయర్ కాబట్టి. కానీ చాలా మంది దగ్గర ఆయన నయా పైసా తీసుకోకుండా సేవ చేసేటువంటి లాయర్. అందుకు ఆయన అంటే నాకు చాలా అభిమానం. అదే కాకుండా మోరల్స్ ఉన్నటువంటి, సహజంగానే వివేకానందుడి సూక్తులు, వివేకానందుడి బోధనల పట్ల ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళు అటువంటి నైతిక బలమైనటువంటిది ఉంటుందని నాకు తెలుసు. ఇక వివేకానందుడి గురించి చెప్పాలంటే ఇప్పుడే మేడం గారు చెప్పారు. నరేంద్రనాథ్ అనేటువంటి వ్యక్తి ఆయన ఏ విధంగా వివేకానంద